ఈరోజు బీజేపీ మళ్ళీ సిలిండర్ ధర పెంచి మహిళలను నడ్డి విరిసింది. మళ్ళీ ఒకసారి చెప్పగానే చెప్తున్నాడు, ఏదైతే వాళ్ళు చెప్తారో వాళ్ళు చేయరు, ఏదైతే చేస్తారో వాళ్ళు చెప్పారు అంటారు కదా. అదేవిధంగా మేము మొన్న మీరందరూ చూశారు, నేను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ పైన పిఎం సరెందర్ మోదీ అని చెప్పేసి అని ఒక వైట్ టీషర్ట్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న నిజాలు, మెయిల్స్లో ఉన్న దాచిపెట్టిన రహస్యాలు ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని ఏ విధంగా అయితే అని చేస్తున్నాడు మోదీని, అది కనపడట్లేదు మనకి. కానీ వాస్తవంగా చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నాడు మోదీ. ఈరోజు గ్యాస్ ధరలే కానీ, ఇప్పుడు రాబోయే కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలే కానీ 9 రోజులు పెట్రోల్ బంకులు మూసేయాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. బయట ఎక్కడ చెప్పట్లేదు, కానీ మా ప్రభుత్వం స్పష్టంగా ఓపెన్గా చెప్తుంది. మేము ఇక్కడ బిలో పవర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా 6 గ్యారంటీలో భాగంగా ఈరోజు 500కే సిలిండర్ ఇస్తుంటే, ఒక పక్కన 1000 రూపాయలకు మారిన గుదిబండగా మారిన గ్యాస్ కొనుక్కోవాలంటే పేదవాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే అంటే మళ్ళీ ఒక 60 రూపాయలు పెంచారు. సో ఈ విధంగా పెంచుకుంటూ పోయి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారో నాకైతే తెలియదు. కానీ ఇరాన్ యుద్ధం అంటారు, అదంటారు, ఇవన్నీ ఏమీ లేదు. కాకపోతే ఎక్కడి నుంచో ఆదేశాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు గ్యాస్ అనేది చాలా భారంగా మారినందుకు మహిళలు రాబోయే కాలంలో బీజేపీ నమ్మనుగాక నమ్మరు. ఇంకొకసారి 0 డిజిట్తో ఏ ఎలక్షన్ పోయినా కూడా వాళ్ళు చెక్కు పెడతారని చెప్పి తెలియదు. నేనే చూపిస్తాను. 20 రోజులు అయింది గ్యాస్ బుక్ చేసి, ఇప్పుడు దాకా రాలేదు. ఏమనంటే కేవైసీ అంటున్నారు. కొత్తగా కేవైసీ ఎందుకు? ఇన్నేళ్ళ నుంచి మేము గ్యాస్ తీసుకోవట్లేదా? సో మేము ఈరోజు కేవైసీ కొత్తగా ఎందుకు వస్తుంది? మళ్ళీ మేము అందరం పోయి గొడవ పెడితే ఆన్లైన్ పని చేస్తలేదంటారు. సో ఇవన్నీ కూడా బహానాలు. అక్కడ గ్యాస్ సిలిండర్లు లేవు. కాకపోతే మళ్ళీ కట్టెల పోయి వంటకి పరిమితం చేయాలని చెప్పి ఈ మోదీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మేము నిరసన ప్రదర్శన చేస్తూ పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. రోల్ డౌన్ ద గ్యాస్ ప్రైజెస్. అండ్ అదే కాకుండా పెట్రోల్ బంకులు అన్నీ తెరయాలి. ఇప్పుడు ఎక్కడ పెట్రోల్ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ బాగానే ఉంది. మరి ఇవ్వమని చెప్పు, నా ఇంటికి ఎందుకు ఇవ్వట్లేదు? నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషామెల్. మరి ఈరోజు నేను అడుగుతున్నా, నేను బుక్ చేసిన, నా దగ్గర సాక్ష్యం ఉంది, చూపించమని చెప్పండి, ఎందుకు ఇవ్వట్లేదు? సో గ్యాస్ కొరత అనేది ఉన్నది. వీళ్ళన్నీ కూడా ఏదైతే చెప్తున్నారో అది చేయట్లేదు. కానీ అంతా బాగుంది, సబ్ చంగే అనేది అయితే చెప్తున్నాడో పార్లమెంట్లో, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా రాబోయే కాలంలో చాలా భారీ ఎత్తున ప్రదర్శనలు ఉంటాయి. అందరూ ఊహించింది కాదు, అక్కడెక్కడో జరిగితే ఇక్కడ సంక్షోభం వచ్చింది. అయినా సరే మోదీ ప్రభుత్వం తన వంతు సహకారంగా తీసుకొస్తానే ఉన్నది. సో దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కొంత మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఏమి తీసుకొచ్చినాడు అదే అడుగుతున్నా. 60 రూపాయలు పెంచి తీసుకొచ్చినాడు, అది సంతోషపడాలా? తమ్ముడు చెప్పండి, మీరు ఏది వ్యతిరేకిస్తున్నాం? మహిళలకు కావాల్సింది వంట గ్యాస్. ఆ వంట గ్యాస్ అనేది మీరు పెంచేసి ఏ విధంగా సహకరిస్తున్నాడు? జిఎస్టీలు వేస్తున్నాడు, చెప్పుల మీద, చీరల మీద. పాలు మళ్ళీ పెరిగినాయి, మందులు మళ్ళీ పెరిగినాయి, అన్నిటి మీద ఈరోజు డబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు కామ్గా కూర్చున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కామ్గా కూర్చుంది? ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్లో హర్దీప్ సింగ్ పూరి గ్యాస్ అండ్ పెట్రోలియం మినిస్టర్ ఆన్సర్ ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడని మేము అడుగుతున్నాం. ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. అందుకే మేము రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. ఎప్స్టీన్ ఫైల్స్లో ఇదంతా కూడా పెద్ద సంక్షోభం జరుగుతున్నది. లోపల బయటికి తెలియకుండా ఎంత నొక్కేసినా కూడా పెంచిన ధరలు, గ్యాస్ ధరలే కానీ, రాబోయే కాలంలో పెట్రోల్ ధరలే కానీ మీరు తెలుసు, బ్యారెల్కి ఎంత ఉంది తెలుసు, ఈరోజు ఎంత అమ్ముతుందో కూడా తెలుసు. కాబట్టి మోదీకు హటావ్, దేశ్కు బచావ్, హర్దీప్ సింగ్ పూరి వెంటనే రాజీనామా చేయాలి అనేది ఎప్స్టీన్ ఫైల్స్ #సరెందర్ మోదీ, నరేందర్ మోదీ. అంటే మళ్ళీ పాత పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా? కట్టెల పొయ్యి పెట్టుకొని, గొట్టాలు పెట్టుకొని అదే చేస్తున్నారు కదా ఇప్పుడు. చెల్లెళ్ళందరూ కూడా మళ్ళీ అదే కట్టెల పొయ్యికి తీసుకొచ్చినాడు. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతసేపు ప్రజల సొమ్ము దోసుక తినాలా? జిఎస్టీల పేరు మీద సిజిఎస్టీ అని చెప్తూ ఈరోజు సెంట్రల్ జిఎస్టీ వేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మా నడ్డి విరిసే దిశగా ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మహిళలు ఎవరు నమ్మరు కాక నమ్మరు. దీని కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి తెలంగాణ పక్క. ఈరోజు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా వచ్చాం. మీరు చూస్తున్నారు జనాల సందడి ఎంత ఉందో. ఈరోజు మేము చెప్పడం కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆడవాళ్ళు అందరూ కూడా కరోనా టైంలో ఏదైతే పల్లాలు పెట్టి కొట్టుకుంటూ చెప్తున్నాడో ప్రధానమంత్రి, అదే పల్లాలు కొట్టుకుంటా ఈరోజు అదే ప్రైజెస్ ఏదైతే హైక్ చేసినాడో 60 రూపాయలు దించమని చెప్పి కొడుతూ గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు డిసిసి మోటార్ రోహిత్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. 100% ఇప్పుడు తీసుకున్నారు. రాబోయే కాలంలో పెట్రోల్ రేట్లు కానీ పెంచితే, డీజిల్ రేట్లు పెంచితే, గ్యాస్ ధరలు దించకపోతే మాత్రం తీవ్ర పరిణామం ఉంటుందని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను.
గవర్నర్ ఏమంటారు, తీసుకుంటారు రిప్రజెంటేషన్. గవర్నర్ ఎవరు పంపారో మీకు కూడా తెలుసు, కాబట్టి గవర్నర్ స్పందించాలి కదా. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద 2 మాటలు ఆయన మాట్లాడితే బాగుంటుంది, కానీ ఏమీ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం నియమించి పంపించిన తర్వాత గవర్నర్ గారు ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉండడం, మాత్రం మౌనంగా ఉండడం, అంటే పెంచిన ధరలు దించరని అంతే.